నేను మీ డాక్టర్ సాయి ఫిజియోథెరపిస్ట్. యూజువల్లీ ఈ మధ్య ప్రతి 10 మందిలో ఒకరికి థైరాయిడ్ అనేది ఉంటుంది. సో ఎందుకు ఈ థైరాయిడ్ అనేది ఇంత విపరీతంగా పెరిగిపోతుంది? సో ఆ థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి ఈరోజు నేను మీకు ది బెస్ట్ వేస్ చెప్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్. అంటే వాకింగ్ చేయడం కానీ, జాగింగ్ కానీ, లేకపోతే యోగా చేయడం కానీ అలవాటు చేసుకోండి. మీ వెయిట్ అనేది ఎంత కంట్రోల్లో ఉంటే థైరాయిడ్ అనేది అంత కంట్రోల్లో ఉంటుంది. ఆల్వేస్ హ్యావ్ ప్రాపర్ వెయిట్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి న్యూట్రిషియస్ ఫుడ్, కాల్షియం ఫుడ్ లాంటివి తీసుకోవడం, లేదా ప్రోబయోటిక్స్ డ్రింక్స్ లాంటివి తాగుతూ ఉండడం. సో ఈ మన రోజు ఉండే ఫుడ్లో చిన్న చిన్న చేంజెస్ చేయకపోతే మన థైరాయిడ్ అనేది ఎప్పటికీ కంట్రోల్ అవుతుంది. సో ఎక్కువగా న్యూట్రిషియస్ ఫుడ్, ఆకుకూరలు లాంటివి కానీ, మంచి ఫ్రూట్స్ కానీ, సో ఇలాంటివి కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేయండి. విటమిన్ డి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ, విటమిన్ డి ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానీ అవన్నీ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ థర్డ్ వచ్చేసి ఆల్వేస్ బీ ఇన్ రిలాక్స్ పొజిషన్. ఎప్పుడూ కూడా మైండ్ని చాలా రిలాక్స్గా ఉంచండి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నారంటే, ఎక్కువగా ఆలోచించడం స్టార్ట్ చేశారంటే యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హార్మోన్స్ అనేవి, థైరాయిడ్ అనేది ఒక హార్మోన్స్ అనేవి మన బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయి. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే హార్మోన్స్ అంత ప్రశాంతంగా ఉంటాయి. మనం స్ట్రెయిన్ అయ్యి, మనం కంగారు పెట్టుకుని, మనం యాంగ్జైటీ తెచ్చుకొని, సో మనం బ్రెయిన్కి స్ట్రెయిన్ ఇచ్చామంటే హార్మోన్స్ ఎప్పటికీ కంట్రోల్లో ఉండవు. సో థైరాయిడ్ కూడా కంట్రోల్ అవ్వడం అనేది చాలా కష్టమైపోతుంది.